ఏంటి? లంచ్ లో ఏం గడ్డి తెచ్చుకున్నావు గడ్డి నీకెందుకురా అదంతా? చెప్పవే. నీకెందుకు చెప్పు? చెప్పు నీకెందుకురా? చెప్పు చెప్పు. అదే నీకెందుకు? మీలాంటి మళ్ళీ గడదలు ఫోన్ చేసినప్పుడు వాళ్ళకి చెప్తా గడ్డి ఇది మరి. ఈ గాడిదలకి ఎలా చేయాలో మనకు తెలుసులేను. ఆహా తెలుసా? నీకెలా అయ్యానో నాకు తెలుసు కదా. కంప్లైంట్ ఇస్తా ట్విట్టర్లో కంప్లైంట్ రైట్ చేసి ఇప్పుడే. అంత ఊరికే ఇంట్రెస్ట్ ఇచ్చా కదా, ఇంట్రెస్ట్ కట్టినా కదా, కట్టిన రోజులు. అదే అంత చేతకానప్పుడు ఎందుకు తీసుకున్నావు? నీకేం చదివినవుతుంది? నువ్వు కలెక్టర్ అయినావా? కలెక్టర్ అవ్వమనుకుంటున్నావా? కలెక్షన్ ఏజెంట్ గా నువ్వు కూడా ఏదో సైంటిస్ట్ లాగా బిల్డప్ ఇస్తున్నావు. ఎన్నో క్లాస్ చదువుకున్నావు? స్కూల్కి వెళ్ళావా సార్? ఇంతకు స్కూల్కి వెళ్ళావా? లేదు డైరెక్ట్ గా వచ్చి కూర్చున్నా. బడికి వెళ్ళావా లేదా? అదే 27,000 తీసుకున్నావా? ఊరికే తీసుకున్నావా? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ అగెట్ రవి ఛానల్కి. కస్టమర్ యొక్క కాంటాక్ట్ లిస్ట్కి కాల్ చేస్తే కస్టమర్ భయపడిపోయి పేమెంట్ చేస్తాడు అని ఏజెంట్ కలలు కన్నాడు. కానీ అలా జరగలేదు. సో వీడియో చివరి వరకు వినండి, చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. వీడియో వస్తే డెఫినెట్గా లైక్ చేయడం మర్చిపోకండి. కొత్త వాళ్ళు వీడియో చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. హలో 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 సార్, ఏమైంది సార్ పేమెంట్? ఏ పేమెంట్? మొబిక్విక్ జిప్ పే లెటర్ అండి. మోబిక్విక్ జిప్ పే లెటరా? టైం పడుతుంది మేడం. టైం పెడుతుందా? 8,000 చేస్తా అన్నారుగా. మరి 8,000 అయితే చేస్తాను చెప్తాను కదా. 8,000 అవ్వదు కదా, 10,850 చేసుకోవాలి కదా సార్. అంత కష్టం మేడం. 60,000 ఉంది, 2,000 కదా సార్. ఇంకా మరి ఇంకా 2,000 కి మీరు ఇచ్చేస్తారేంటి సార్? 2,000 కానీ అడ్జస్ట్మెంట్ అవ్వట్లేదు మేడం. అట్లా ఏంటి సార్? అడ్జస్ట్మెంట్ అవ్వట్లేదు. అవును సార్, 8,000 అవ్వదు కదా సార్. మీకు ఇప్పుడు మేము అయిపోతుందని చెప్పి చేపించుకోవచ్చు సార్. తర్వాత అయినా మీకు అది పెండింగ్ అలాగే ఉంటుంది కదా. మీరు అయిపోతుందని చెప్తే నేను ఎట్లా చేస్తా? లెటర్ వస్తే కదా చేసేది నేను. అవును కదా సార్, మరి అందుకనే 10,000 చేసుకోండి. ఏంటి సార్? ఏంటంటే నాకు అమౌంట్ లేదు. అమౌంట్ లేదు అంటే మరి ఎలా అవుతుంది? చెప్పాలి మీరు ఎలా అవుతుందో. 60,000 10,000కి వచ్చింది, ఇంకా మీకు 8,000కి వస్తుందని ఎలా అనుకుంటున్నారు మీరు? అది 16,000 అంటే మీరు డబుల్, దాన్ని 27,000 ఉంటే దాన్ని డబుల్ చేశారు కదా. డబల్ చేశారంటే ఊరికే చేశారా? మీరు పేమెంట్ కరెక్ట్గా కట్టుకుంటే అది డబల్ అయ్యేది కాదు కదా. ఏం ఇంట్రెస్ట్? అంత ఇంట్రెస్ట్ చేస్తారా మరి మీరు? ఏంటండి? ఏం ఇంట్రెస్ట్ పెట్టి అంత చేశారు, డబుల్ చేశారు అంటున్నా. మరి మీ ఛార్జెస్ని బట్టే డబుల్ అవుతుంది కానీ ఊరికే మా అంతటి మేము యాడ్ చేసుకుంటూ కూర్చోం కదా సార్. కరెక్టే కానీ ఇప్పుడు అంత అమౌంట్ లేదు మేడం నాకు. నేను ప్రిన్సిపల్ అమౌంట్ 27,000. 8,000 చూసుకున్న వాళ్ళు ఇంకో 2,000 చూసుకోలేరా మీరు? 7,000 కూడా చూసుకోవాలి, ఇంకా చూసుకోలేదు. మీరు ఓకే అంటే చూసుకుంటా. ఎప్పుడండి? ఎప్పుడు చూసుకుంటారు? మీరు 8,000 ఓకే అంటే 8,000 చూసుకుంటా అంటున్నా. 8,000 అవ్వదు సార్, 10,000 చూసుకోండి. ఇంకా 8,000 అడ్జస్ట్ అయినవి 2,000 అడ్జస్ట్ అవ్వా మీకు? 8,000 అడ్జస్ట్మెంట్ కాలేదు, మీరు చెప్తే అడ్జస్ట్మెంట్ చేస్తా. అదే సార్ అంటున్నా, 8,000 అడ్జస్ట్ అయింది, 2,000 అడ్జస్ట్ 8,000 కూడా అడ్జస్ట్మెంట్ కాలేదు మేడం. ఇంకా అవి ఎలాగో అడ్జస్ట్ చేసుకోవాలి కదా, వాటితో పాటు ఇవి కూడా అడ్జస్ట్ చేసుకోండి అంటున్నా. ఇంకా అవే అడ్జస్ట్మెంట్ కావాలి, ఇంకా ఎక్స్ట్రా అంటే కష్టం. ఎక్స్ట్రా అంటే ఇప్పుడు సరే అయితే సార్ 27,000 పే చేసుకోండి. అలా అయితే 6 నెలలు టైం ఇవ్వండి, పే చేస్తా. ఏంటి? 6 months టైం ఇవ్వండి, 27 కాదు 30 పే చేస్తా. 6 months ఇప్పటిదాకా తీసుకున్న టైం సరిపోలేదా మీకు? సరిపోలేదు. 6 months సరిపోలేదా? సరేలేండి. రిఫరెన్స్ నెంబర్ కొట్టు, వేస్ట్ వాళ్ళతో మానకండి. రిఫరెన్స్ వాళ్ళు కొట్టు పిల్ల. కొడతాను బాబు, చెప్పు బాబు. రూపాయి కూడా కట్ట పిల్ల ఇట్లా ఏంటండి? రూపాయి కూడా కట్ట ఇట్లా 8,000 కూడా రావు మీకు అట్లా చేస్తే. రూపాయి కూడా కట్టకపోతే నువ్వు నాకు ఇస్తున్నావా ఏంటి? రూపాయి కూడా కట్ట అంటున్నా. కంప్లైంట్ రైట్ చేస్తా కదా. లోన్ తీసుకున్నప్పుడు ఏం చేసినావు మరి? ఉన్నప్పుడు లోన్ తీసుకున్నప్పుడు ఏం చేసావు? కట్టుకోవడం తీసుకున్నావుగా, 27,000 తీసుకున్నావుగా, ఊరికే తీసుకున్నావా? అంత ఇంట్రెస్ట్ ఇచ్చా కదా, ఇంట్రెస్ట్ కట్టినా కదా, కట్టిన రోజులు. అదే అంత చేతకానప్పుడు ఎందుకు తీసుకున్నావు? నీకేం చదివినవుతుంది? నువ్వు కలెక్టర్ అయినావా? కలెక్టర్ అవ్వమనుకుంటున్నావా? కలెక్షన్ ఏజెంట్ గా నువ్వు కూడా ఏదో సైంటిస్ట్ లాగా బిల్డప్ ఇస్తున్నావు. సైంటిస్ట్ అనుకున్నావా నువ్వు? కలెక్షన్ ఏజెంట్ అని మర్చిపోకు. నువ్వు ఫోన్ ఉంది కానీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతావు నువ్వు కస్టమర్ తోటి. అవును, నేను మాట్లాడతా. ఏం మాట్లాడతావు? మీ అయ్యి ఇచ్చాడు డబ్బులు నాకు మాట్లాడడానికి? అవును మా అయ్య ఇచ్చాడు. మీ అయ్యి కట్టమను. మీ అయ్య కాల్ చేయమని చెప్పు. మీ అయ్యకు అదే మా అయ్య కాల్ చేస్తావు. మీ అయ్య డబ్బులు ఇస్తే మీ అయ్యకి కాల్ చేయమను, అప్పుడు మా అయ్యతో కాల్ చేపిస్తాను. మీ అయ్యకి కాల్ చేయమని డబ్బులు మీ ఇచ్చా అని చెప్పావు కదా. అదే మీ అయ్యకి డబ్బులు కట్టమను, మా అయ్యతో కాల్ చేపిస్తా. మా ఎందుకు కడతా? నేను తీసుకున్నా డబ్బులు, నేను కడతా. మరి మా అయ్య దగ్గర తీసుకున్నావు కదా, మీ అయ్యకే కదా ఇచ్చింది. ఎవడిచ్చా? నాకు ఇచ్చావు నువ్వు. అదే మరి అందుకే కట్టు నువ్వు అయితే. ఎన్నో క్లాస్ చదువుకున్నావు? 1వ క్లాసా 2వ క్లాసా? ఎన్నో క్లాస్ చదువుకున్నావు? స్కూల్కి వెళ్ళావా సార్? ఇంతకు స్కూల్కి వెళ్ళావా? లేదు డైరెక్ట్ గా వచ్చి కూర్చున్నా. బడికి వెళ్ళావా లేదా? అదే బడి బయట తిరిగి అలవాట్లే ఉన్నాయి నీకు? బడికి గిడికి ఎక్కడికి వెళ్ళలేదు, డైరెక్ట్ గా వచ్చి కూర్చున్నా. తెలుస్తుంది నీ మాటల్లో నువ్వు చదువుకోలేవని.
అవునవును. చదువుకుంటే కొద్దిగా ఇంగితే జ్ఞానం ఉండేదా నీకు? మినిమం బేసిక్ సెన్స్ లేదు కదా నీకు? మాట్లాడాలంటే చదువుకునే ఉండాలి ఏంటి? మరి చదువుకోవాలి కదా, నాతో మాట్లాడడం మినిమం క్వాలిఫికేషన్ ఉండాలి నీకు. అవును, నీలాంటి గాడిదలతో మాట్లాడాలంటే చదువుకోవాలి. నువ్వు గుర్రమా? ఏం అవసరం. అవును అరేబియన్ గుర్రమా నువ్వు? అవునవును. నువ్వు అవునా? గాడిద. తింటున్నావా గడ్డి? గాడిద గడ్డి గడ్డి తింటున్నావా? అదే గాడిద. లంచ్ లో ఏం గడ్డి తెచ్చుకున్నావు? ఏంటి? లంచ్ లో ఏం గడ్డి తెచ్చుకున్నావు అంటున్నా? గడ్డి నీకెందుకురా అదంతా? చెప్పవే. నీకెందుకు చెప్పు? చెప్పు నీకెందుకు? చెప్పు చెప్పు. అదే నీకెందుకు? మీలాంటి మళ్ళీ గడ్డలు ఫోన్ చేసినప్పుడు వాళ్ళకి చెప్తా గడ్డి మరి. ఈ గాడిదలకి ఎలా చేయాలో మాకు తెలుసులేదు. తెలుసా? నీకెలా అయ్యానో నాకు తెలుసు కదా. కంప్లైంట్ ఇస్తా ట్విట్టర్లో కంప్లైంట్ రైట్ చేసి ఇప్పుడే. మనకి ఎందుకు కానీ పోరంబోకు దానికి నాకు తెలుసులే కానీ నెంబర్ చేయి, నువ్వు ఏ నెంబర్కైనా చేయి, నువ్వు చూస్తావు కదా దీని పరిణామం ఎట్లుంటుందో. చూస్తాలే. పారిపోవాలి నువ్వు. అదే అదే లక్ష్మి బాలకృష్ణారెడ్డి ఎవరికైనా వేసుకో, నీకు 8,000 కూడా కట్ట. నువ్వు కట్టకులే, నీకు ఎవడ కట్టమన్నాడు? కట్ట కదా నువ్వు కట్టకులే, నీతో ఎలా కట్టించాలో మాకు తెలుసులే కానీ. నువ్వు చూడు కదా, నువ్వు తల కాళ్ళు పైనకి తల కిందికి చేస్తే రూపాయి తెలియదు నా దగ్గర. ఇట్లా చేస్తే నువ్వు పెట్టరా ఫోన్? నువ్వు పెట్టే ఫోను రోజు నేను లోన్ తీసుకో. పెద్ద పోరంబోకు దాని ఉన్నావు కదా. లోన్ తీసుకున్నప్పుడు చేత కానప్పుడు లోన్ తీసుకో. నీకేం చేయాలి? నువ్వు కలెక్టర్ అయినా అనుకుంటున్నావా? పెద్ద పోరంబోకు చిల్లరదా నేను? వాడ కమిషన్ కోసం బతికి కుక్కవు నువ్వు. హలో హలో చెప్పండి. అదే సార్ పేమెంట్ పెండింగ్లో ఉంది కదా సార్ మీది? ఏ సార్? అది మొబైల్ జిపే లెటర్ కాల్ చేస్తాను. మొబైల్కి జిపే లెటర్ టైం పడుతుంది సార్. ఇంకెంత టైం? చాలా టైం ఇచ్చినాం కదా. చాలా టైం మీరు ఇవ్వలేరు, అక్కడిక్కడ కాల్ చేశారు కానీ పేమెంట్ ఎప్పుడు ఇస్తాం సార్? కస్టమర్ రిలేటివ్స్ కి అలాగే కాల్ చేసినట్టు నా దగ్గర ఇప్పుడు మీరు పేమెంట్ ఎప్పుడు ఇస్తా అంటున్నారు అని అడుగుతున్నా. చెప్పిన కదా 8,000 చేస్తా అని. సార్ 8,000 చేస్తా సార్ నేను. 8,000 సార్? అది 8,000కు వస్తే మేము ఇచ్చేవాళ్ళమని చెప్పా కదా. కానీ యాక్చువల్గా మీకు 2,000 వేసి కడుతుంటే కానీ ఆ 2,000 మీరు వేరే వాళ్ళకి కాల్ చేశారు కదా, ఆ 2,000 నాకు వాళ్ళే ఇవ్వాలి. సార్ మీరు వేరే వాళ్ళకి కాల్ చేసి చెప్పారు కదా కస్టమర్ ఇక్కడ కట్టట్లేదు. మీరు చెప్పేయండి సార్. ఫస్ట్ మీరు 8,000 అంటే సార్ కాదని చెప్పాను నేను. కాదని చెప్తే సార్ నా 8,000 ఏంటంటే సార్ అది సెటిల్మెంట్ రాదు, 10,000 850కి వస్తుంది సార్, క్లోజ్ అవుతుంది అని చెప్పా. మీరు కాదు నా దగ్గర లేవు అట్లా ఇట్లా అట్లా మాట్లాడారు కదా సార్. కట్టండి సార్ అని ఇంతే వస్తుంది సార్, వచ్చే పేమెంట్ అర్థనం కదా, 8,000 సెటిల్మెంట్ వస్తే మేము ఇస్తాం కదా అని చెప్పా. లాస్ట్ పేమెంట్ 10,850 ఉంది సార్, అదే పేమెంట్ చేయండి అని చెప్పాను. మీరు చేసిన మంచి పనులు చెప్పుకుంటారు కానీ చెడు పనులు చెప్పుకుంటలేదు. మీరు చేసి పక్కోడికి కాల్ చేసిన చెప్పట్లేదు మీరు. సార్ చెప్తున్నా కదా, ఇప్పుడు మీరు పేమెంట్ చేయాలంటే మీరు మళ్ళీ కాల్ చేస్తే రెస్పాండ్ కాకుండా కదా వాళ్ళకి చేసింది. అవునా? వాళ్ళ నంబర్ రిఫరెన్స్ ఇచ్చాను నేను. మేము వాళ్ళది రెస్పాండ్ నీతో మాట్లాడిన 20 కాల్స్ ఉన్నది. 20 కాల్ రికార్డింగ్లు ఉన్నాయి. ఇంకా రెస్పాండ్ కాలేడు అని చెప్పడానికి అవకాశం లేదు నీకు. సార్ మీరు ఫోన్ చేసి కట్ చేసి సార్ 20 సార్లు అంటే నేను ఎన్నిసార్లు కాల్ చేస్తుంటా మీకు అర్థం చేసుకోండి పేమెంట్ కోసం. అంటే 20 సార్లు రెస్పాండ్ అయ్యి మాట్లాడినా గంటల గర్ల్ ఫ్రెండ్ లాగా మాట్లాడినా రెస్పాండ్ కాలేడని చెప్పేసి మీరు పక్కోడికి కాల్సి అంతేనా? మాట్లాడదు సార్ గర్ల్ ఫ్రెండ్ లెక్క. గర్ల్ ఫ్రెండ్ లెక్క అంటే మాట్లాడినప్పుడు గంట మాట్లాడినావు, మన మాట్లాడలేదు అంటున్నావు. ఏం చెప్పాలి నీకు? అదే ఎంత మాట్లాడే బదులు 5 minutes లో పేమెంట్ చేస్తే మేము మళ్ళీ నువ్వు పక్కోడికి కాల్ చేసినావా లేదా చెప్పు ఒకసారి నాకు. సార్ నేను ఫస్ట్ చేసిన పేమెంట్ చేస్తే వాళ్ళకి ఎన్ని చేస్తాను, మీరు రెస్పాండ్ కాకుండా కదా వాళ్ళకి చేసింది. వాళ్ళ నంబర్ నేను రిఫరెన్స్ ఇవ్వలేదు కదా, వాళ్ళకి ఎందుకు చేసి ఇబ్బంది పెట్టాను సార్? మా దగ్గర ఇక్కడ సార్ మీ నెంబర్ ఉన్న నెంబర్కి కదా కాల్ చేసింది. అవునా? నువ్వు సింక్ చేసుకున్నావు, నాకేం తెలుసు యాప్లకి నుంచి. సార్ వాళ్ళ నెంబర్ మాకెట్లా తెలుసు సార్, మీరే చెప్పండి ఒకసారి. అబ్బాబ్బా చెప్తున్నా కదా, నువ్వు మరీ పత్తితులుగా మాట్లాడుతున్నావు. సార్ అట్లా మాట్లాడగలను సార్, ఇప్పుడు మీరు ఇష్టం మాట్లాడుతారు, తిరిగి మాట్లాడితే బాగుంటుంది సార్. మరి అరే ఆల్రెడీ మాట్లాడుకున్నాం కదా. నువ్వు ఆల్రెడీ ఒక్కోడికి కాల్ చేసి చెప్పినప్పుడే నువ్వు ఆల్రెడీ ఒక రాంగ్ స్టెప్ తీసుకున్నావు. సార్ రాంగ్ స్టెప్ సార్, మీరు పేమెంట్ ఏమన్నా నేను ఏమన్నా నువ్వు 8,000 సెటిల్మెంట్ ఇస్తా అంటే చెప్పు సార్. నేను చెప్తున్నా అదే ఉంటుంది సార్, మీకోసం 13,000 ఉంటే మీకోసం గట్టిగా మాట్లాడండి సార్. సార్ 13,000 ఉంటే మీకోసం రిక్వెస్ట్ చేసి 10,850 చేస్తా అని చెప్తున్నా. లాస్ట్ అదే ఉందని చెప్తున్నా కదా సెటిల్మెంట్. నేను 8,000 చేయగలుగుతా, ఎందుకంటే నువ్వు వాళ్ళు నాకు చేయాల్సిన డ్యామేజ్ మస్తు. మళ్ళీ మీరు మళ్ళీ అదే మాట మాట్లాడతారు ఏంటి సార్? అది 8,000 అయితే మేమే ఇచ్చేవాళ్ళం కదా, ఈ రోజు మీకు కాల్ చేసే వాళ్ళమే కాదు కదా, అది వచ్చే పేమెంట్ అర్థం కదా సార్. మీరు కూడా అర్థం చేసుకోవాలి కదా సార్. మీరు
నేను అర్థం ఎప్పటి వరకు చేసుకుంటా, మీరు అక్కడెక్కడ కాల్ చేయనంత వరకు చేసుకుంటా. ఇప్పుడు 8,000కి చేస్తాను. సార్ మీరు ఫస్ట్ అదే మాట మీద ఉంటుంది, వాళ్ళకి కాల్ చేసాను అన్నారు సార్. మీరు మళ్ళీ కాల్ చేసి రెస్పాండ్ కాలేదు కాబట్టే కదా సార్ మళ్ళీ చేసింది. హలో చెప్పండి. అదే సార్ వాళ్ళకి మీరు రెస్పాండ్ కాకుండా కదా వాళ్ళకి చేసింది. అదే సార్ పేమెంట్ చేయండి కదా సార్. పేమెంట్ టైం పడుతుంది. లేదు సార్ టైం లేదు, ఇప్పుడు ఈరోజు క్లోజింగ్ ఉంది సార్, అందుకే ఇప్పుడు లీగల్. మరి ఈ క్లోజింగ్ ఉన్నప్పుడు మీకు ఆ బుద్ధి ముందు ఉండాలి సార్. ఎక్కడెక్కడ కాల్ చేస్తే కస్టమర్ భయపడిపోయి పేమెంట్ చేయడు. నువ్వు ఎంత మందికి ఫోన్ చేసేసినావు అంటే నీకు డ్యామేజ్ అవతలకి కస్టమర్కి డ్యామేజ్ కాదని మీరు అనుకుంటారు కదా సార్. నేను ఏమని అలా పేమెంట్ కట్టమని కాదు సార్, మీరు రెస్పాండ్ కాకుంటే మీరు కాల్ చేయమని చేసిన అంతే తప్ప మిమ్మల్ని ఉద్దేశించి కాదు కదా సార్. సార్ మిమ్మల్ని తప్పుగా ఉద్దేశించి కాదు కదా. ఇప్పుడు మీరు కాల్ రెస్పాండ్ కాకుంటే రీసెంట్ వాళ్ళకి చేసి మీకు కాల్ చేయమని చెప్పిన, వాళ్ళని పేమెంట్ కట్టమన్నా వాళ్ళని ఏమైనా చెప్పినా నేను ఏమన్నా సార్ అసలు. నేను అంటే నాకు లోన్ ఉందని రివీల్ చేసి తిట్టాల్సిన అవసరం లేదు. ప్రైవసీ బ్రీచ్ అయింది ఇక్కడ, అర్థమైందా? నువ్వు 1వ క్లాస్ చదువుకున్నావు 2వ క్లాస్ చదువుకున్నావు తెలియదు, కానీ ఒక కస్టమర్ లోన్ డీటెయిల్స్ ఇంకోటి షేర్ చేసామంటే అది బిగ్గెస్ట్ క్రైమ్. నువ్వు కస్టమర్ యొక్క ప్రాథమిక హక్కులు భంగం చేసినట్టు తెలుసా నీకు? అది నువ్వు ఏం తెలియని నంగనాచిలా చెప్తున్నావు, కానీ నువ్వు ఎంత పెద్ద మిస్టేక్ చేసావు తెలియదు. మరి అలాంటి మాటలు అంటే ఇప్పుడు నువ్వు సైలెంట్ గా నువ్వు పెయిన్కి వెళ్ళకుండా పక్కోడికి కాల్ చేసి పర్సనల్ లోన్ ఉంది కట్టమని చెప్పు, రెస్పాండ్ అవ్వమని చెప్పంటే నాకు డెప్ట్ ఉందని చెప్పి నువ్వు పక్కోడికి నా ప్రైవసీ బ్రీచ్ చేస్తావు, నా ప్రాథమిక హక్కుని భంగం చేస్తావు. ఏం తెలియని నంగనాచిలో నేను ఏం చేశాను సార్ అంటే జస్ట్ కాల్ చేయమని చెప్పానంటే అలాంటి మాటలు కాదు సార్. చెప్తున్నా కదా, మీరు చేయాల్సిన పనులు చేసినప్పుడు కస్టమర్ కూడా కొద్దిగా ఆలోచిస్తారు పేమెంట్ చేయడానికి. నువ్వు ప్రాపర్ గా నువ్వు రికవర్ చేయాలని ట్రై చేస్తే కస్టమర్ కట్టేవాడు. సార్ నేను రెస్పెక్ట్ ఇచ్చే మాట్లాడినా సార్ ప్రతి ఒక్క విషయం. నువ్వు పక్కోడికి కాల్ చేసేటప్పుడే మ్యాటర్ అయిపోయింది. చెప్పిన సార్ అది మీకు చెప్పిన సార్, మీకు ఏమని చెప్పినా సార్ 8,000 కాదు సార్, అచ్చపోయి మన అర్థాను 8,850కి అయితే సార్ అని చెప్తా. మీరు ఫోన్ కట్ చేశారు, కట్ చేసినాక మళ్ళీ ఫోన్ చేస్తే రెస్పాండ్ లేదు. నేను అంత రిఫరెన్స్ వాళ్ళకి ఎందుకు చేసిన సార్? అతనికి ఫోన్ చేయండి సార్, ఇప్పుడు మీరు కాల్ చేసి రెస్పాండ్ అవుతారు అని చెప్తా, అంతేగాని నువ్వు నాతో ఫోన్ కట్ చేసి నువ్వు ఇట్లా కట్టట్లేదు కదా రిఫరెన్స్ నెంబర్ కాల్ చేస్తా అని చెప్పి అప్పుడు చేసావు. నువ్వు నేను లిఫ్ట్ చేసినా కూడా అతను ఇంకోళ్ళు కాల్ చేసి చెప్తా అన్నట్టు మాట్లాడినా బెదిరించి నువ్వు కాల్ చేసినావు అక్కడ. నేను రెస్పాండ్ అయినప్పుడు కాదు, రెస్పాండ్ అవ్వకపోయినప్పుడు కాదు. మీరు పేమెంట్ చేయాలంటే కదా సార్ కాల్ చేసి, మీరు పేమెంట్ చేస్తే వాళ్ళకి ఎందుకు చేస్తారు సార్ అసలు? హలో, పేమెంట్ చేస్తే వాళ్ళకి ఎందుకు చేస్తారు సార్ అంటున్నా? పేమెంట్ చేయకుండా వాళ్ళకి చేయకూడదు, నేను అదే చెప్తున్నా. నువ్వు నాకు సార్ మరి పేమెంట్ పెండింగ్ ఉంటాయా? మీరు కూడా ఆలోచించాలి. పేమెంట్ పెండింగ్ ఉంటే పక్కోడికి కాల్ చేస్తాను. మరి ఏం చేయాలి సార్? నేను ఏం చేయాలి చెప్పండి. ఏం చేయాలంటే నువ్వు నీ పేమెంట్ కోసం నువ్వు ఎంతకైనా తెగిస్తావా? ఎవరికి పడితే వాడికి కాల్ చేస్తావా నువ్వు? అంటే నేను ఏం చేయాలి చెప్పండి. మరి అదే విషయం మీరే చెప్పండి, ఆన్సర్ కూడా చెప్పండి మీరే. అదే ఆన్సర్ చెప్తున్నావు కదా, నువ్వు కట్టే మరి అయిపోతుంది కదా నీకు అంతా ఉంటే. నువ్వు పక్కోడికి చెప్పావు కదా, వాళ్ళతో ఏమని ఫోన్ చేసావు వాళ్ళని అడుక్కో, మరి పేమెంట్ అయిపోతుంది కదా. కాదు ఇప్పుడు నేను ఏం చేయాలి? నువ్వు అంటున్నావు కదా పేమెంట్ ఏం చేయాలంటే 8,000 కట్టేసి క్లోజ్ చేసుకో. అది అయితే నేను ఇచ్చేవాడిని కదా సార్. నువ్వే కట్టేసుకో సార్, అయిపోతుంది కదా. ఫోన్ చేసినంత ఈజీ కాదు కదా పేమెంట్ కట్టా. పేమెంట్ నువ్వే కట్టేసి. నేనే ఇస్తున్నాను సార్, నేను తీసుకుంటే నేను కట్టేవాడిని సార్. మరి నాకు ఇందాక ఫోన్ చేసినావు చూడు, వాళ్ళు తీసుకున్నారా సార్? నేను వాళ్ళకి పేమెంట్ కట్టమని చెప్పలేదు, వాళ్ళకు మీకు ఫోన్ చేయమని చెప్పిన అంతే. ఫోన్ చేయమని చెప్పి నువ్వేం చేసి నువ్వు నాకు ఆల్రెడీ డైరెక్ట్ ఫోన్లో కనెక్ట్ ఉండగా ఆల్రెడీ వాళ్ళకి ఎందుకు ఏమని చెప్పి మీరు లిఫ్ట్ చేయలేరు సార్, మీరు లిఫ్ట్ చేయకుండా వాళ్ళకి చేసినాయి. అరే ఏదో మాటలు మాట్లాడకండి సార్. ఏదో సార్ మీరు రెస్పెక్ట్ ఇస్తున్నారు సార్, మీరు తిరిగి మాట్లాడుతున్నారు సార్. ఒక మాట తిరిగి మాట్లాడు కాదు, దగ్గరుండి అయిపోయింది నీ పని, కానీ ఇట్లా చేస్తున్నావు. అర్థమైందా? ఎక్కడో ఎప్పుడు ఏజెన్సీ ఏది నీది సార్? ఇప్పుడు పేమెంట్ చేస్తున్నారు లేదా? పేమెంట్ టైం పడుతుంది. టైం ఇప్పుడు చేయాలంటారు, ఇప్పుడు టైం పడుతుంది అని చెప్తున్నా కదా. లీగల్గా వస్తాయి, రిపోర్ట్స్ వస్తాయి, వెళ్ళండి ఇక కోర్టుకి. సరే ఉంటుంది. ఏ కోర్టుకి వెళ్ళాలి చెప్పు? ఈరోజు క్లోజింగ్ ఉంది, రిపోర్ట్స్ వచ్చినాక వెళ్ళండి. 2 days వస్తాయి ఇక వస్తాయి. అప్పుడు ఇప్పుడు ఈ అమౌంట్ కాదు, అప్పుడు ఎక్స్ట్రా అమౌంట్ కూడా మీకు ఖర్చులకు అవుతాయి. అప్పుడు ఎట్లా కడతారో నేను చూస్తాను. ఇక వెళ్ళండి నీకు. వెళ్ళండి సార్, థ్యాంక్ యూ. లీగల్గా వెళ్తారు కదా, ఇప్పుడు రిపోర్ట్స్ పంపిస్తున్నా, వస్తాయి. సరే వెళ్ళండి ఇక. 2 daysలో అది అక్కడ నుండి కాల్స్ వస్తాయి. ఓకేనా? ఎక్కడ నుంచి? కోర్టు నుండి కాల్స్ వస్తే వెళ్ళండి. అప్పుడు కోర్టు కాల్కి ఫోన్ చేస్తుందా కోర్టు? రిపోర్ట్స్ వస్తాయి అని చెప్తున్నా కదా, సిగ్నేచర్ పెట్టి వస్తాయి. మీరు పేమెంట్ కట్టినట్టు సరే చేస్తారు. ఉండండి, మీ ఇష్టం. మీరు ఇంతకన్నా నేను చెప్పలేను, ఇక మీకు చాలా సార్లు చేసిన. ఓకే, మీరు అయినా కట్ట అన్నారు. ఒక 2,500కి ఇప్పుడు ఎంత అమౌంట్ ఎక్స్ట్రా అయితే మీకే అర్థమవుతుంది. మీకు ఇంతమంది చెప్పిన కదా, అర్థం కాదు. నువ్వు పక్కోడికి ఫోన్ చేసినావు కదా, రికార్డింగ్ పట్టుకుని వెళ్తా సార్. నేను చెప్తున్నా సార్, వెళ్ళండి. ఎడ్యుకేషన్ కూడా ఉంటాయి సార్ రికార్డులో. రికార్డులు ఎందుకు చేస్తాను సార్? కస్టమర్ రెస్పాండ్ కానప్పుడు చేసిన అక్కడ ఉంటాయి కదా, వాళ్ళు కూడా తెలుస్తుంది, వాళ్ళు కూడా ఇస్తారు. అదే అంటున్నా కదా, ఏ కోర్టు రావాలని చెప్పండి. ఓకే సార్, రిపోర్ట్లు వచ్చినాక వెళ్ళండి సార్ అని చెప్తున్నా. 2 daysలో వస్తాయి, వెళ్ళండి. అప్పుడు ఏ కోర్టు చెప్పండి సార్? వస్తుందని చెప్తున్నా కదా. ఏ కోర్టు చెప్పొచ్చు కదా? ఏ కోర్టు? సుప్రీంకోర్టు వెళ్ళు.
సుప్రీంకోర్టా? వస్తుంది నీకు లీగల్గా వస్తున్నాక వెళ్ళు. నువ్వు కూడా వస్తుందా? కస్టమర్ కాల్స్కి రెస్పాండ్ అయినా కొన్నిసార్లు రికవర్ ఏజెంట్స్ ఏం చేస్తారంటే కస్టమర్ యొక్క ఆల్టర్నేట్ నంబర్స్కి రెఫరెన్స్ నంబర్స్కి కాల్ చేసి కస్టమర్ ఇబ్బంది పడేలా సో వీళ్ళు మాట్లాడతారు. దానివల్ల కస్టమర్ ప్రెజర్కి గురయ్యి సో పేమెంట్ చేస్తారని చెప్పేసి వీళ్ళు అనుకుంటారు. సో ఇలా చేసినప్పుడు మీరు ట్విట్టర్లో కంప్లైంట్ రైజ్ చేయొచ్చండి. దాని తర్వాత లింక్డ్ఇన్లో కూడా మీరు కంప్లైంట్ రైజ్ చేయొచ్చు. దాని తర్వాత మీరు ఆర్బీఐ కూడా కంప్లైంట్ రైజ్ చేయొచ్చు. దానివల్ల హరాస్మెంట్ తగ్గే ఛాన్స్ ఉంటుంది. సో మనీ ఉంటే పే చేయండి. సో పే చేయడానికి ట్రై చేయండి. కావాల్సిన మొత్తం లోన్ డిఫాల్ట్ చేయకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.